ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని తన మహాకృపను బట్టి ప్రతి బుధవారము 8 గంటలకు ఈ కార్యక్రమమును యూట్యూబ్లో చక్కగా తిలకిస్తూ మేలులు పొందుచు మరి అనేక మంది ఫోన్లు చేస్తూ ఆశీర్వదించబడుతున్నట్లుగా విని ఆనందపడుతున్నాము. ఎందుకంటే పరిచర్య అంటే ఏం లేదు, మనందరికీ ఆనందదాయకమైంది ఆత్మలు రక్షించబడటము. అగ్నిలో నుండి కొందరిని లాగి, చీకటిలో నుంచి కొంతమందిని లాగి వెలుగు సంబంధులుగా చేయడము దేవుడు మనకు అప్పగించిన పని. అది మాత్రం ఆమేన్, హల్లెలూయా. మనల్ని మన వెండి బంగారాలు ఇవ్వమని చెప్పలేదు, ఆస్తులు అంతస్తులు ఇవ్వమని చెప్పలేదు, ఐశ్వర్యములు ఇవ్వమని చెప్పలేదు. కానీ దేవుని యొద్దకు మీ ప్రవర్తన ద్వారా, మీ క్రమము ద్వారా, మీ ప్రార్థన ద్వారా ఒక ఆత్మను దేవుని దగ్గరికి తీసుకురమ్మని చెప్పారు. ఈ సందర్భంగా దానికి మనం చాలా మంచి జీవితం జీవించాలి, మంచి జీవితాలు జీవించాలి. అంటే యేసు ప్రభువారు ఎవరు? మంచి సమరయుడు, లేక మంచివాడు, లేక మంచి దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మంచి కాపరి. ఆమెన్, ఆమెన్. ఆయన మంచి కాపరి, ఆయన మంచి దేవుడు, ఆయన మంచి ఉపకారి. కాబట్టి ఆయన ముందు ఏ దీవెనకరమైన దానికైనా మంచి అని పెట్టడము ఆశీర్వాదకరం. కాబట్టి ఈరోజు ఒక లేఖన భాగం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యమును ధ్యానించుకుందాము. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రికలో తీసుంచండి. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక తీసుంచండి. ఆయన మొదటి అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. మొదటి అధ్యాయము 18వ వాక్యం. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప దేవా, వందనాలు తండ్రి. నిజమైన ఆయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి నా ప్రభువా. నిజమే, నీవు మంచి దేవుడవు నాయన. మాకు నాయన మంచిని నేర్పించావు, మంచిని పంచావు, మంచి వాటిని ఇచ్చావు తండ్రి. అలాగ మంచి జీవితమును జీవించగలిగిన కృపను ప్రసాదించుమని ఈ రోజున మేము నీ మంచితనంలో ప్రభువా మేమేమి మంచితనాన్ని నేర్చుకోవాలో నా తండ్రి వాక్యం ద్వారా ఈ రొట్టెను విరిచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తిమోతి గారికి చెప్తూ ఉన్నాడు, మంచి దేవుడిని మనం వెంబడిస్తున్నాం, మంచి రక్షకుడు మనకున్నాడు. కాబట్టి భూలోకానికి ఆ మంచి రక్షకుని ద్వారా, మంచి దేవుని ద్వారా పొందుకున్నటువంటి మన జీవితంలో మనం ఏం చేయాలంటే తిమోతి గారు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏముండాలి? నెంబర్ 1 మంచి మనస్సాక్షి. అంటే మంచి మనస్సాక్షి అంటే మనస్సులో ఇంకా వేరేదేమి వాక్యంలో రాయబడింది. కీర్తనకాడు అంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంటే ఏమాత్రం కూడా లోపల మనసులో కల్మషం అనేది ఉంచుకోకూడదు. మీకు ఒక మాట చెప్తాను. ఉదాహరణకి ఒక యజమాని దగ్గర మనం పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నప్పుడు బాగా చక్కగా నమ్రతగా ఉన్నట్టు, అన్నీ అందించినట్టు, అన్నీ చేసినట్టు ఉండే మనసు లోపల ఎప్పుడు పోతాడు బాబు, ఇవాళ పోయేటట్లేడు, పనికి మాలినోడు అని మనసులో అనుకోండి. అర్థమైందా? ఏదైనా పని దొరికితే బాగుండు, బయటికి వెళ్తాడు, ఎప్పుడు ఏడే చేస్తాడు. ముష్కరులైన యజమానులకు మీరు లోబడి. ఒక ఉదాహరణ చెప్పాను. మంచి మనస్సాక్షి అంటే ఏంటంటే ఆయన ఉన్నా అలాగే ఉండాలి, ఆయన లేకపోయినా ఉండాలి, 10 రోజులు రాడన్నా కానీ అలాగే పని చేయాలి. ఆమెన్. ఆయన పని అప్పగించి దూరదేశం వెళ్ళాడంట, అవునా? వెళ్ళి మరలా వచ్చేటప్పటికి వీళ్ళు ఎలా పని చేస్తున్నారో చూస్తాడు, అవునా కదా? కాబట్టి మంచిగా పనిచేసిన వాడిని ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచిది, అవునా కదా? కాబట్టి దైవజనుడు ఉన్నప్పుడు దైవజనుడి సమక్షంలో ఉండటం కాదు, మనం ఎక్కడ ఉన్నా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి అవగాహనతో చాలా జాగ్రత్తగా మంచి మనస్సాక్షి కలిగి ఉందుముగాక. అక్కడే ఉంది మంచి పోరాటము పోరాడాలి. రెండవది అదే వచనములో మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం అంటే ఏంటి?
మనం ఇప్పుడు రోజు పోరాటాలి. మనం పోరాడుతూనే ఉంటాం. ఎవరితో? ఏమండి, మన శత్రువు ఎవరు అనుకుంటున్నామంటే మన అన్నో, మన తమ్ముడో, మన అక్కో, మన చెల్లో, మన అత్తో, మన భర్తో, మన భార్యో, ఇలాగనుకుంటున్నాం. అసలు వీళ్ళెవ్వరిని మనం శత్రువులుగా భావించకూడదండి. మన మనసులోకి అది భావనే రాకూడదు. ఆమేన్. మన పతనానికి కారణమే అది. అర్థమైందా? ఎంత భయంకరమైన విషయం అంటే భర్త భార్యని ఏడిపిస్తాడండి, భార్య భర్తని ఏడిపిస్తుంది. అర్థమైందా? అత్త కోడల్ని ఏడిపిస్తుంది, కోడలు అత్తని ఏడిపిస్తుంది. చూడండి, కుమార్తె తల్లిదండ్రులను ఏడిపిస్తుంది. ఏమండి, అన్న తమ్ముడిని ఏడిపిస్తాడు, తమ్ముడు అక్కని ఏడిపిస్తాడు. ఇట్లాగా ఒకరినొకరు ఏడిపించుకుంటూ ఉంటారు. ఏం బుద్ధిహీనమైన పనులండి ఇవి. అర్థమైందా? ఇంకా బాంధవ్యాలు ఇవి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి ఈ విషయం. ఒక్కసారి మనం ఆలోచించండి. మంచి పోరాటం అంటే ఏంటి? ఎవరితో పోరాడాలి? ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏం రాయబడింది? ఎవరితో పోరాడాలని ఉంది? వాటిని గురించి మనం పోరాడం. ఇలాంటి వాళ్ళని తగాదలు పెట్టి ఇంటి పొరుగువాడితో. మన పొరుగువాడెవరు? అవును, కానీ నా పొరుగువాడెవరు అని అడిగాడు ఒక ఆయన. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి? యేసయ్యనే ఇరుకులో పెట్టాలని చూశాడు. యేసయ్యనే ఏంటంటే సర్వసృష్టిని సృజించిన వాడు ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళని ఎంతమందికైనా సమాధానం చెప్తాడు ఆయన. ఎందుకనంటే మనం 1000 ప్రశ్నలు వేసినా, 10,000 ప్రశ్నలు చేసినా ఆయన దగ్గర సమాధానం ఉంది. కానీ ఆయన వేసే ప్రశ్నలు ఒక్కదానికి కూడా మన దగ్గర ఆన్సర్ లేవన్నా చెప్పలేము. అర్థమైందా? మన వల్ల ఏమవుతుంది? ఏమండి, నువ్వు పుట్టకముందు నీ పరిస్థితి ఏంటి చెప్పు? నువ్వు ఎక్కడున్నావు చెప్పు, ఏం ఆన్సర్ చెప్తావు మనం? అర్థమైందా? తల్లి గర్భంలో నువ్వు ఎలా రూపించబడ్డావు మన వల్ల అవుతుందా? కనుక గుర్తుపెట్టుకోండి, మంచి పోరాటం. ఇప్పుడు చదవండి, ఎఫెసీయులకు రాసినటువంటి 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనం పోరాడాల్సింది నేను ఎందుకు ఇన్నిసార్లు అడిగాను? శరీరులతో కాదు కానీ అంటే, శరీరులతో కాదు కానీ అంటే ఇప్పుడు చెప్పిన వరుసలో ఇరుగు పొరుగువాడు, ఏమండి, ఇరుగు పొరుగువారు, వాళ్ళు వీళ్ళు. ఒక్క భావన గుర్తుపెట్టుకోండి, ఆయన మనము ఆశీర్వదించబడాలి అంటే ఏ శరీరీ మనకు శత్రువు కాదు. ఆమేన్ అనేటువంటి భావన మనలో ఉండి అందరినీ ప్రేమించగలిగితే ఏమండి, మనం ఆశీర్వాదపు వాకిట్లో ఉన్నామని అర్థం. కానీ మనం అసలు అందరినీ ద్వేషిస్తూ, అందరినీ కల్మషంతో చూస్తూ చేస్తే మన వర్ధిల్లలం. మనం పోరాడి ఎవరితో? అమ్మా, శరీరంతో కాదు. చదువు తల్లి. ప్రధానులతో. ప్రధానులు అంటే ఎవరండి? మన ప్రధానమంత్రి గారితో కాదు, అది ఆయన శరీరే, ఆయనతో పోరాడకూడదు. ప్రధానులతోనూ అధికారులతోనూ. అధికారులు అంటే మనం ఉద్యోగం చేసేది అధికారులు, వాళ్ళతో కాదండి, వాళ్ళు శరీరే. అర్థమైందా? ప్రస్తుత సంబంధమైన అంధకార అంటే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు. ఇవన్నీ కూడా ఎవరంటే సాతాను సంబంధమైన అధికారం, సాతాను సంబంధమైన ప్రధానత్వం, సాతాను సంబంధమైనటువంటి వాటిలో ఉన్నట్టు వాళ్ళందరికీ వాళ్ళతో మన దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అసలు మనం ఏం చేస్తామంటే వాటిని విచ్చలవిడిగా వదిలేస్తాం. వాటిని విచ్చలవిడిగా వీళ్ళందరితో పోరాడు పెట్టుకుంటాం. మనం పోరాడాల్సిందే వాళ్ళతో, కానీ మనం ఎవరితో పోరాడుతున్నాం? వీళ్ళతో పోరాడుతున్నాం. అప్పుడే వీళ్ళతో పోరాడుతున్నాం అంటే ఏంటి? అవి చక్కగా మనతో సహకరిస్తామండి. పోట్లాడు. నువ్వేం తక్కువ తిన్నావా, నువ్వేం తక్కువ చదువుకున్నావా, మరి ఇన్నిసార్లు ఊరుకుంటావు, ఆ పాస్టర్ అట్టే చెబుతాడు, ఆ వాక్యం అలాగే ఉంటుంది, ఆ దేవుడు అట్టే చెబుతాడు. అటు ఇటు చూసి ఎవరు లేకుండా చూడు, ఏముంది, టైం చూడు, సమయం నాకు వస్తుంది. వచ్చినప్పుడు చెప్తా, ఏమి రావద్దండి, మనకి అంత అవసరం లేదండి, వదిలేసేయండి అండి. దేవుడు యెహోవా దేవుడు చూసుకుంటాడని వదిలేండి. రెండవది ఏంటండి? పోరాటం. మంచి పోరాటం పోరాడాలి. మంచి పోరాటం అంటే ఏంటండి? మన ప్రవర్తన ఎలా ఉన్నది? ఇతరులకు ఏమైనా అభ్యంతరకరంగా జీవిస్తున్నామా? ఇతరులకు దుఃఖపెడుతున్నామా? ఏమండి, ఎక్కడ చీకట్లో ఉన్నాము, ఎక్కడ మరి దారి తప్పిపోయాము, వీటన్నిటి విషయంలో పరిశీలన చేసుకోవటాన్ని పోరాటం అంటారు. అర్థమైందా? అంధకార సంబంధమైన వాటితో మనము పోరాడాలి. అంతేగాని ఇది కాదు. ఒకటి
మంచి మనస్సాక్షి కలిగి ఉండు. 2 మంచి పోరాటము పోరాడు. దేవుడు 2, 3 ఎక్కడే 2, 3 ఇది మంచిదియు దేవుని దృష్టికి అనుకూలమైనది అయి ఉన్నది. ఏది మంచిది? అదే ఏది మంచిది? పైన చదవండి. భక్తియు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తులు చేయవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది. అందరి కొరకు ప్రార్థన చేయటం మంచిది. అర్థమైందా? మనం మనకిష్టమైన వాళ్ళ కొరకే చేస్తాం. మిగతా వాళ్ళ కొరకు చేస్తే ఒకవేళ ఎలా చేస్తామంటే, నాకు పాతకాలంలో తెలియనప్పుడు ఒకళ్ళ కొరకు ప్రార్థన చేశా. వాడు నా శత్రువు ప్రభా, వాడి సంగతి నా వల్ల అవట్లేదు, నువ్వు చూసుకో ప్రభా. ఏనండి అంటే ఏంటి? నాకు పడనోడిని నువ్వు వాడిని ఏదో ఒకటి చేసేయమని. ఎంత భయంకరమైనటువంటి విషయం. కాబట్టి అందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది మంచిది. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారా? అది మంచిది. మంచి మనస్సాక్షి, మంచి పోరాటము, అందరి కొరకు ప్రార్థన చేయటం మంచి ప్రార్థన. ఆమేన్. తర్వాత 3:3 ఓకే. ఆదితి ప్రియుడును బోధింపదగిన వాడిని మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగనవాడు ధనాపేక్ష లేని పూర్ణమానిది కలిగి తన పిల్లలను తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండాలి. అంటే మంచి పరిపాలన అంటే చక్కగా ఏం చేసుకోవాలి? అందరినీ బాగుగా చదవండి నాన్న. బాగుగా ఏలువాడునై ఉండాలి. 4వ వచనం, పిల్లలను స్వాధీనపరచుకు తన ఇంటి వారిని కాబట్టి ఎవడైనాను తన ఇంటి వారిని ఏలలేకపోయిన దేవుని సంఘమును ఎలాగూ పరిపాలించును. కాబట్టి చెప్పండి. 1 మంచి మనసాక్షి, 2 పోరాటం, 3 మంచి ప్రార్థన, 4 మంచి పరిపాలన. మంచి పరిపాలించాలి. అంతేగాని ఎలా పడితే అలాగా మనకు అధికారం ఉంది కదా అని వాళ్ళని ఎట్లా పడితే అట్లా కొట్టడం తిట్టడం ఇవన్నీ చేయకూడదు. అర్థమైందా? మీ నోట దుర్భాష ఏది రాకూడదు. ఇంకో కొంచెం వివరంగా 13వ వచనం చదవండి. 3:13 పరిచారకులండి నిర్వహించు మంచి పదవి. అంటే ఏంటి? మనకి దేవుడు మంచి పరిపాలన అంటే మనకిచ్చినటువంటి దానిని తండ్రిగా మంచి పదవి, అవునా కదా? తల్లిగా ఒక మంచి పదవి. చాలామంది కొనుక్కుంటూ ఉంటారండి కుటుంబంలో. ఏమండి? ఒక పాస్టర్గా ఒక మంచి పదవి, ఒక వాయిద్యకారుడుగా అది ఒక మంచి పదవి, ఒక విశ్వాసిగా అది ఒక మంచి పదవి. అర్థమైందా? ప్రతి ఒక్కటి కూడా ఒక మంచిది అది. కాబట్టి మంచి పరిపాలన 13 క్లియర్గా చదివినానా ఉండి మంచి పదవి సంపాదించుకున్నట్టు. కాబట్టి మంచి పదవి కలిగిన వారు ఎలా పరిపాలన చేస్తారు? మంచిగా పరిపాలన చేస్తారు. అంతే కదా? మనకు మంచి పరిపాలకులు ఉన్నారా ప్రస్తుతానికి? ఏమండి? ఇది యూట్యూబ్లో అందరికీ చేరుద్ది కాబట్టి దేవుడు మీకు తోడైండునుగాక. అందరూ చెప్పుకుంటున్నారు ఎంత మంచి పరిపాలన ఉందోనని. అవునా కాదా? అందరి నోట అదే ఉందా? ఎవరు పరిపాలన చేసినా అందరినీ మంచి పరిపాలన చేశాడనే వాళ్ళు ఎవరూ ఉండరు. ఆఖరికి దేవుణ్ణి కూడా అందరూ మంచి దేవుడు అనలేదు. అంటున్నారా? అన్నారు. ఎందుకనంటే మన అసమర్థతమైనటువంటి డిక్లరేషన్ అది. మన అసమర్థమైన డిక్లరేషన్. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడిని మంచివాడు చెడ్డవాడని ఎన్నిక చేయగలిగినంత సామర్థ్యత మనకేమీ లేదు. అర్థమైందా? ఆయన గొప్పవాడు, ఆయన ఔన్నత్యం వేరు. కాబట్టి దేవుని సందులో ప్రియమైన పిల్లలారా, నీవు మంచి పదవిని అంటే మంచి నాయకుడిగా ఉండు. ఆమేన్. తర్వాత నెక్స్ట్ ఎన్నది? 5వదా? మంచి మనస్సాక్షి, మంచి పోరాటం, మంచి పదవి లేక మంచి పరిపాలన, తర్వాత మంచి ప్రార్థన. 4 అయింది. ఇప్పుడు 5వది. ఓకే కదా? 6:18 సంపాదించుకొని కోరి మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు.
మేలు చేసేవారు, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తన ధనములు ఇతరులకు పాలిచ్చేవారిని వాళ్ళని వారికి ఆజ్ఞాపించు. ఏంటది? మంచి పునాది. అంటే ఇవన్నీ చేసేటువంటి వారు మంచి పునాది కలిగినటువంటి సత్క్రియలు. తర్వాత మేలు చేయటం, తర్వాత ఔదార్యం కలిగి ఉండటం, ధనములో ఇతరులకు పాలివ్వటం, పాలివ్వటం. అసలు పునాది బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. క్రీస్తు మీద కట్టబడిన వారు ఆశీర్వాదకరంగా ఉండినటువంటి వారు. కాబట్టి తర్వాత 6:12 ఒక మాట ఉంది చూడండి నాన్న. 6:12 6:12 ఓకే. చేపట్టుము చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక మంచి ఒప్పుకోవాలి. ఏంటంటే అది మంచి ఒప్పుకోలు అంటే ఏంటి? ఎస్ బ్రదర్, ఏమండి ఒక తగాదాకి వస్తే, ఏదన్నా వస్తే ఎవరికి వాళ్ళు కనుక వస్తే, మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేనే మంచిదాన్ని, నాకు అసలు విషయాలు ఏం తెలియదు అన్నట్టు చెప్తారు. అర్థమైందా మీకు? నేను మంచోడిని అనే చెప్తారు. అర్థమైంది? ఇద్దరిని పిలిస్తే వాళ్ళిద్దరు అనుకుంటారు, నువ్వు చెడ్డదానివంటే నువ్వు చెడ్డదాన్ని, నువ్వు చెడ్డోడు అంటే నువ్వు చెడ్డోడు అని అనుకుంటారు. అర్థమైందా? ప్రియమైన పిల్లలారా, అలా కాకుండా మంచి ఒప్పుకోవాలి. అంటే ఏంటి? మనం ఏం చేశామో, ఒప్పు చేస్తే ఒప్పు, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు ఒప్పుకోవాలి. అందుకని అతిక్రమలు దాచిపెట్టేవాడు వరదలడు, వాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. అటు కనికరము సంబంధమైన దానిలో ఉందుముగాక. ఆమేన్. తర్వాత 3:7 చదువుదాం. 3వ అధ్యాయము 7వ వాక్యం. మరియు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెళ్ళిపోటి వారి చేత మంచి సాక్ష్యం. ఏడవది అని చెప్పండి. ఒకే గ్రంథంలో ధ్యానించాం. ఏంటంటే మంచి సాక్ష్యం ఉండాలండి. ఏంటండి? ఎలా ఉండాలి? మంచి సాక్ష్యం ఉండాలి. చూడండి, నలుగురు దగ్గర, మన ఊరిలో, మన వీధిలో మనకు ఒక సాక్ష్యం ఉండాలి, మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము అని, మన దేవునికి సంబంధించిన వారమని ఒక సాక్ష్యమును కలిగి ఉందముగాక. మంచి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకుండా జీవిస్తే ఇంకేముంది? కాబట్టి చెప్పండి, మంచి మనస్సాక్షి, తర్వాత మంచి పోరాటము, తర్వాత మంచి పదవి లేక మంచి నాయకత్వం, తర్వాత మంచి ప్రార్థన. ఏంటది? అది మంచి ప్రార్థన. తర్వాత మంచి సాక్ష్యము. సరే, ఇది ఆఖరిది. సరే, ఓకే. మంచి సాక్ష్యము, తర్వాత మంచి పునాది, తర్వాత ఏడవది ఒప్పుకోలు. మంచి ఒప్పుకోలు. దేవుడు మీకు తోడైండునుగాక. మంచిగా ఒప్పుకోవాలి. అర్థమైందా? ఈ 3 చాలా ముఖ్యం. మంచి ఒప్పుకోలు, మంచి సాక్ష్యం. మంచి ఒప్పుకోలు, మంచి సాక్ష్యము, మంచి మనస్సాక్షి కలిగి ఉండటం చాలా ప్రధానమైనవి. ఇట్లి విషయంలో మనం సంపూర్ణలోటుకు సాగిపోదుముగాక. ఆ మంచి దేవాది దేవుడు మనల్ని మంచి వారిగా సిద్ధపరచునుగాక. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకునేంతవరకు సహాయం చేసినందుకు స్తోత్రాలు. మిమ్మల్ని ఘనపరిచి, మహింపరిచి, స్తుతించి ఆరాధించేటువంటి కృపకు మా తండ్రి అప్పగిస్తున్నందుకు వందనాలు. మంచి వారం కాదు కానీ నా తండ్రి మంచి వారి పక్షాన ఉంటే, అనగా మంచి దేవుడు అయినా నీతో సహవాసం చేస్తే మమ్మల్ని కూడా మంచివారు అంటారు నాయన. అలాంటి మంచి జీవితాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. 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 ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ శుభమగుగాక. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్. మీకు శుభమగుగాక.